అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో మనసున్న మారాజు వెలగా వెంకట కృష్ణారావు 2007వ సంవత్సరం వరకు తాను ఎవరో పెద్దగా పరిచయం లేని వ్యక్తి. కాకినాడ జిల్లా కోటనందూరు గ్రామంలో జన్మించిన ఆయన 2007వ సంవత్సరం పేద ప్రజలకు తన వంతు సాయం చేయాలని లక్ష్మీ ప్రసన్న ఫుడ్ ప్రొడక్షన్ నాదవరం మండలం శృంగవరం మరియు వివిధ గ్రామాల్లో స్థాపించి ఆయన దగ్గర పనిచేసినప్పటి నుంచి కూడా ఆయన కుటుంబ సభ్యులు కానీ మమ్మల్ని చూసుకున్నారు. పండుగ బట్టి కూడా మమ్మల్ని ఏనాడు కూడా నిరాశపరచలేదు. అన్ని విధాలు కూడా మాకు నుంచి బాగానే ఉంది. ఆయన డబ్బులు ఇస్తున్నారు అంటే అది ఏదో రకంగా ఉపయోగపడాలని కోరుకునే మంచి మనిషి కృష్ణారావు గారు. దాదాపుగా 1000 కుటుంబాలకు ఉపాధి కల్పించిన ఘనత ఆయన సొంతం. తాను బాగుంటే చాలు, సమాజం ఏమైపోయినా పర్వాలేదు అనుకునే ఈ రోజుల్లో తన చుట్టూ ఉన్న పేద ప్రజలు కూడా బాగుండాలని కోరుకునే మహోన్నత వ్యక్తి కృష్ణారావు. ప్రజలకు పని కల్పించడమే కాకుండా తనకు వచ్చిన లాభంలో కొంత మళ్లీ అదే ప్రజలకు పంచే మనసున్న వ్యక్తి. పనిచేస్తున్నాను. నేను సొంత ఫ్యామిలీలో చూస్తున్నాను. మాకంటే ఏది లేదు, కానీ కష్టపడడం నా కుటుంబాన్ని పోషించుకోగలుగుతున్నాను. నా కుటుంబం అంతా హ్యాపీగా ఉంటుంది. సార్ వాళ్ళు మాకు సార్ గిఫ్ట్స్ కూడా ఇస్తున్నారు. కాకపోతే అన్నీ మాకు మేలు చేసి తీసేసి అంటే ఏమీ లేదు. సార్ మాకు అన్ని ఉపయోగాలు ఇస్తున్నాడు. కష్టమంటే నేనున్నానని ఆదుకునే సహజ గుణం గల కృష్ణారావుని చూస్తుంటే తనకెంతో ఆనందంగా ఉందని ప్రజలు చెప్పడం ఆయన ఉదార స్వభావానికి నిదర్శనం. తన దగ్గర పనిచేసే కొంతమందికే కాదు, ప్రజలందరికీ సేవ చేయాలి అని రాజకీయాల్లోకి అడుగుపెట్టి తనదైన శైలిలో సేవా కార్యక్రమాలు చేస్తూ ముందుకు పోతున్న ఇలాంటి మనసున్న మారాజు రాజకీయాల్లో ఎన్నో అత్యున్నత పదవులు అధిరోహించాలని, ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని ఆకాంక్షిస్తున్నారు. అయినా సరే ఎన్నో రకాలుగా కష్టాలు ఎన్ని ఎదుర్కొన్నా సరే ఆయనలో సార్ అవసరం అంటే ఒక దేవుళ్ళ మమ్మల్ని కాపాడేస్తున్నారు. మేము ఈ సంవత్సరం కష్టపడి మాకు ఏ కష్టం రాలేదండి. కష్టం ఉండొచ్చు ఆయన ఆదుకున్నారు. నన్నే కదా నాలాగా ఇందులో బతుకోవాలి ప్రతి ఒక్కరు ఆయన వల్ల పొందేరు సహాయం అందరూ పొందేదండి. దీనివల్ల సార్ ఎప్పుడు బాగా ఉండాలి, 10 మంది చూడాలి. మేమే కాదు బయట కూడా ఎంతోమంది ఆయన వల్ల పొందిన వాళ్ళు ఉన్నారు. 10 ఏళ్ళకి ఆయన బాగా ఉండి మాలాంటి ఎంతోమంది ఇంకా సంస్థ ఇంకా పెద్దది అవ్వాలని కోరుకుంటున్నారు.
చాలా మంచిదండి. మన విషయం వస్తే అందరికీ కూడా మా ఊరి పేరు నాయుడుపురం అండి. మరి నేను 5 సంవత్సరాలు బట్టి గత 5 సంవత్సరాలు బట్టి చేసుకుంటున్నాను సార్. మరి ఇంతవరకు మమ్మల్ని మా సారు మాకు ఏ కష్టం వచ్చినా మా ఏ బాధ వచ్చినా మమ్మల్ని ప్రతి విషయంలో మమ్మల్ని ఆదుకునేవారు. మరి చిన్న విషయాలు అంటే పెద్ద విషయాలు కన్నా ఆయన ఏదైనా అడిగినా వెంటనే మాకు సాయం చేసేవారు. అటువంటి సార్ మాకు ఎన్ని రోజులు బట్టి నేను 5 సంవత్సరాలు బట్టి చేసుకుంటున్నాను. ఇటువంటి ఏం ప్రాబ్లం లేదు. ఆయన వల్ల మమ్మల్ని అందరినీ ఒక తండ్రిలాగా చూసుకుంటారు. మాకు ఇటువంటి కష్టం లేకుండా బాధ లేకుండా ఇటువంటి బాధ వచ్చింది ఆయన చెప్తే క్షణంలో ఆయన తీర్చేవారు. అటువంటి దేవుడు మా సార్ని